సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. కాకతీయ సామ్రాజ్యం ఆ తోరణం ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఫైట్ ఈ విషయంలోనే జరిగిందండి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కాకతీయ తోరణాన్ని తీసివేయాలని ఒక నినాదం బయలుదేరింది. ఆయన ప్రకటించారు, నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుద్దాం అనుకుంటున్నా, తర్వాత ఏదైతే అఫీషియల్ ఉందో అది కాకతీయ తోరణం ఎందుకు ఉండాలి, కాకతీయులు ఎవరు వీళ్ళు సమ్మక్క సారకులను చంపిన వారు కాదా, ఇది బయటకు వచ్చిందండి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. వచ్చిన సమయంలో నేను స్పందించాను, ప్రశ్నించాను, సంధించాను నా బాణాలను కూడా. అసలు కాకతీయ కమ్మవారు కాకతీయులు కమ్మవారే. మా యొక్క సంఘాలన్నిటికీ కుల సంఘాల పేరు కాకతీయ సంఘం అని ఉంటుందండి. మీరు శ్రీశైలంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా కాకతీయ కింగ్డమ్, కాకతీయ సేవా సమితి, కాకతీయ మ్యారేజ్ లింక్స్ ఏది చూసుకున్నా కాకతీయ అంటే కమ్మ అంటున్నాం. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న చర్చ అండి. ఒక రకంగా మేమేం చెప్తామంటే చరిత్ర మమ్మల్ని పక్కకు పడేసింది అన్నాం. ఈ రోజున ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కమ్మ వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇదంతా కమ్మ సామ్రాజ్యాన్ని తెస్తున్నారని మా మీద జగన్ రెడ్డి గారు ఆయన దాడి చేసినప్పుడు, అమరావతి ఉద్యమంలో కమ్మ ఉద్యమం అంటూ పేరు పెట్టినప్పుడు చరిత్రలోకి వెళ్లాల్సి వచ్చింది. కాకతీయ నాయకాస్ అని అమరావతి కాదు కమరావతి అన్నారు. కమరావతి తర్వాత కనకదుర్గకు కూడా కులమాపాది ఇచ్చారు. కనకదుర్గమ్మ పైన ఉంది, కింద కమ్మ వాళ్ళు ఉన్నారు, ఆమె ఒకటి వీళ్ళు ఒకటి. ఎస్, కనకదుర్గలో ఉన్నటువంటి శక్తి, ధైర్యం, రౌద్రం, ఆ కనకదుర్గ ఎలా అయితే ఒక రాక్షస సంహారాన్ని చేసిందో, కాలి కింద తొక్కి ఎవరైతే రాక్షస ప్రభుత్వంతో ఉండి అన్యాయాలు అరాచకాలు చేస్తారో కాలితో తొక్కి ఒక తాడు తీసుకొని లాగి వేసేసి ఎట్ ద సేమ్ టైం నేను అన్నం పెడతానని చెప్పి అన్నం చూపెట్టి రెండవ పక్కన కరవాలంతో పాటు కత్తితో పాటు ఆమె తన యొక్క ఆశీస్సులను కూడా ఇచ్చి చెరుకు గడను కూడా పెట్టుకున్న ఆ తల్లిని చూసిన తర్వాత ఎస్, ఆ మావిడే అంటే కులం కాదు, ఆ శక్తియుక్తులు మాలో ఉన్నాయి, ఆ ధైర్యం మాలో ఉన్నాయి. కాకతీయ ధీర వనిత ప్రపంచ చరిత్రనే మార్చడం కోసం దోహదకారులే రోమన్ నుంచి తర్వాత అనేక దేశాల నుంచి కూడా అనేక చరిత్రకారులు వచ్చి రాణి రుద్రం యొక్క పరిపాలనని గ్రంథస్థం చేయడానికి ప్రయత్నాలు కొనసాగించారండి. తర్వాత మీకు చెప్పా, నాకు సమీప బంధువు ఎన్జి రంగా గారు, కృషి బంధువుడని పేరండి. ఆయన రైతుల కోసం ఒక పార్టీని కూడా పెట్టారు, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయన సమీప బంధువుననే కాదు, ఆయన ఊర్లో పుట్టిన వ్యక్తిగా ఆయన రచించినటువంటి పుస్తకాలన్నిటి చదివిన క్రైడ్ ఆఫ్ వరల్డ్ ప్రెజెంట్. ఎప్పుడైతే ఎగరాలి ఎగరాలి రైతుల జెండా, ఎగరాలి ఎగరాలి కార్మికుల కర్షకుల జెండా, కార్మికుల కర్షకులు ఒకటిని చాటి చెప్పే సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే జెండా రావాలన్నాడు ఆయన. ఈరోజు మనకు కావాల్సింది అదేనండి. ఎప్పుడైతే వ్యవసాయ రంగాన్ని సంఘటిత రంగం కింద మనం తీసుకెళ్ళడం జరగాలి. దానికి తోడు ఆయన రచించిన పుస్తకం ఉందండి, కాకతీయ నాయకాస్. ఆయన చెప్తారు, చరిత్ర మమ్మల్ని ఈ మధ్య అదే ముదిగొండ శివప్రసాద్ గారు కూడా ఆయన రాసిన పుస్తకంలో కూడా ఇదంతా కూడా ఆయన కూడా రాసుకొచ్చారండి. ఈ చరిత్రని కమ్మ వాళ్ళ గొప్పతనాన్ని ఇద్దరు చాటగలిగారు. ఒకటి ఎన్జి రంగా గారు, రెండోది ముదిగొండ శివప్రసాద్ గారు. ముదిగొండ శివప్రసాద్ గారు ఏమో కమ్మ కులస్తుడు కాదండి, కానీ కమ్మవారిలో ఉన్న శౌర్యాన్ని, ధైర్యాన్ని, పరాక్రమాన్ని, కమ్మవారిలో ఉన్నటువంటి సారస్వత అభ్యుదయాన్ని, కమ్మవారిలో ఉన్నటువంటి కృషివల తత్వాన్ని చూసి ఈ జాతిని ఎందుకు ఇట్లా అవమానిస్తున్నారు, ఈ జాతిని ఎందుకు అవగౌరవపరుస్తున్నారు. అంతకుముందు అంతా కూడా నా సంఘటనలోనే జరిగింది కదండి. కమ్మవాళ్ళకి ఇక్కడ టికెట్లా, కమ్మవాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకుందామా, కానీ ప్రతి క్షణం కమ్మ కమ్మ అంటూ నువ్వు పక్కన ఉండమన్నప్పుడు నాలో కూడా అగ్నిజ్వాల రేకెత్తింది. అందుకే స్టడీ చేస్తే 150 సంవత్సరాల పాటు మన చరిత్రని కొంతమంది వక్రీకరించాలా, రాయకుండా వదిలేశారు. దాన్నే హిడెన్ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అన్నది కొంతమంది రాశారండి. అక్కడ నేను చూశానండి, ఒళ్ళు గగుర్పుచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఒక హైందవ సంస్కృతి వ్యాప్తి కోసం ఒక మోడీ గారు, ఒక అమిత్ షా, భారతీయ జనతా పార్టీ, ఇలా కొంతమంది భారత సంస్కృతి, భారత వారసత్వంలో, భారత యుగంలో ఏదైతే ఆంగ్లేయుల పరిపాలనకు ముందు ఒక ముస్లిం సామ్రాజ్యం అది
ఏదైనా మొఘలాయి సామ్రాజ్యం కానివ్వండి, తురుష్క సామ్రాజ్యం కానివ్వండి, ఏది బహమనీ వంశస్థులు కానివ్వండి, ఆ సమయంలో హైందవ జాతి మీద జరిగిన దాడుల కోసం ఈరోజు ఆ పేర్లు మార్చి మళ్ళీ పేర్లు పెడుతున్న సమయంలో అసలు ఈ దాడులను అరికట్టడానికి ముందుకొచ్చిన జాతి ఎవరో తెలుసా అండి? కమ్మ జాతి. నిజంగా గర్వంగా నేను ధైర్యంగా అనగలుగుతున్నాను. అంతకుముందు కమ్మ జాతీయులంతా కూడానండి, వీళ్ళంతా కమ్మనాడు కింద ఇటు గోదావరి తీరంలో ఉండి, ఆ గోదావరి తీరం దగ్గర నుంచి వరంగల్కి గణపతి దేవుడి కింద పరిపాలనలో ఉండి రాణి రుద్రమ్మ పరిపాలించి ప్రతాపరుద్రుడు ఉన్న తర్వాత ఆ ప్రతాపరుద్రుడు కూడా అధికారాన్ని పోగొట్టుకొని బందీగా ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ముసునూరు వంశం నుంచి మనకి కాపయ్య నాయుడు, తర్వాత అలాగే ప్రోలయ నాయుడు అని, ఇప్పుడు పోలవరం అయితే ఎక్కడైతే కడుతున్నారో ఆ పోలవరం అన్న పేరు కూడా ప్రోలయ నాయుడు పేరుతో వచ్చిందండి. నేను అదే చంద్రబాబు గారిని డిమాండ్ చేయాలనుకుంటున్నాను. నాతో కొన్ని కమ్మ సంఘాలు కలుపుకొని కూడా ప్రోలయ నాయుడు మీద పేరుతో ముందుకొచ్చిన పోలవరంలో ఆయన స్టాచ్యూని ఎందుకు పెట్టరండి? అంటే కమ్మవాడా? ఆ కమ్మవాడి స్టాచ్యూని పెడతానికి ఏమన్నా మిగతా వాళ్ళు ఏమన్నా అంటారని మా చంద్రబాబు గారు ఆలోచిస్తే కనుక అది న్యాయం కాదండి. మీరు కమ్మ జాతిలో పుట్టినంత మాత్రాన, మీరు కమ్మ జాతిలో ఉన్నంత మాత్రాన మా కమ్మ వాళ్ళని విస్మరించడానికి వీల్లేదు. ఎందువల్లంటే మీరు ఎప్పుడు కులాలకు అతీతంగానే ఉన్నారు. మీరు పరిపాలన కొనసాగిస్తూనే ఉన్నారు. పరిపాలన చేసే వ్యక్తి కులం ఉండొద్దు, మతం ఉండొద్దు, భాష ఉండొద్దు, ప్రాంతీయ భేదం ఉండొద్దు. అందరినీ సమదృష్టితో చూడాలి. చూస్తున్నారు, కానీ చూస్తూ మమ్మల్ని అన్యాయం చేయొద్దు కదా. మాది కూడా గుర్తించండి. ఇప్పుడు తంజావూరులో అనేక మంది కమ్మవారు ప్రాబల్యం. తంజావూరుని పరిపాలించి కూడా కమ్మవారండి. అలాగే ఈ రోజున మొన్న చూడండి, మనం కోయంబత్తూరులో గెలవాలంటే ఎవరి ఓట్లు కావాల్సి వచ్చినాయండి? కమ్మవారి ఓట్లే కదా. అసలు తమిళనాడులో అత్యధిక శాతం ఈరోజు ఉన్నది కమ్మవారు. అలాగే కర్ణాటకలో నేను ఈ మధ్య కమ్మ సంఘాల మీటింగ్ సింధను ఇవన్నీ వెళ్ళానండి. కమ్మ సేవా సమితుల ద్వారా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు కమ్మటేశ్వరుడు అని జైన విగ్రహాన్ని కూడా కమ్మవాళ్లే పెట్టారంటారు. కరికాల చోళుడికి కూడా వీళ్ళు దగ్గర బంధువులు అంటారు. దక్షిణ భారత వాంగ్మయం అంతా కూడా కమ్మవారి చుట్టూనే, కమ్మవారి బాంధవ్యాలతోనే జరిగిందండి. ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఆ రోజున మనమంతా కూడా మేమంతా పొలాల్లో పనిచేసుకుంటూ ఉన్నామండి. పొలాల్లో పనిచేసుకుంటూ ఉన్నప్పుడు ఈ తురుష్కులు దండయాత్రలు చేస్తూ ఊరు మీదకి వస్తూ అందరినీ కూడా, కాపర్ సుల్తాన్ తెలుసు కదండి, అతను సుల్తాన్ వచ్చాడు పట్టుకుపోతాడని మనకు చిన్నప్పుడు పాటలు ఉంటూ ఉండే. అట్లా వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ డైమండ్ కోసం, కోహినూరు వజ్రం కోసం, సింహాసనం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఏ విధంగా ఒరుగుల సామ్రాజ్యాన్ని తీసుకోవాలని చెప్పి అన్ని ప్రాంతాల మీద దండయాత్రలు చేస్తూ హైందవ మతాన్ని అనగార్చి ఈ ఆలయాలన్నింటినీ కూడా పడగొట్టేసేసి వాళ్ళందరినీ కూడా ముస్లింలోకి కాఫిర్లుగా మారుస్తున్నటువంటి సమయంలో కమ్మవారు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరగబోతూ ఉంటే, కమ్మనాడు అన్న ప్రాంతం ఏదైతే గోదావరి కృష్ణా గుళ్ళకమ్మ మధ్యలో ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పొలంలో అంతకుముందు నాగలు పట్టుకుని దున్నుకునేవాళ్ళు, చెమటోడ్చి కష్టపడేవాళ్ళు, పైన చొక్కా లేకపోయినా కూడా. కానీ అట్ ద సేమ్ టైం సారస్వతాన్ని ఆస్వాదించేవాడు. మహాభారత రామాయణ గ్రంథాలను కానివ్వండి అన్నిటి కూడా అనువాదాలు చేసేవారు. ఒకవైపు సాయంకాలం అయితే అటువైపున వీణ వాయించుకునేవారు. ఒక కళల మీద అందుకని ఇప్పుడు కూడా కళారంగంలో కమ్మవారు స్థిరపడటం జరిగిందండి. అలా ఉంటూ వీళ్ళు అది చూసిన తర్వాత ఆ హలాన్ని పడేసేసి మేము కత్తి పట్టుకుంటామని చెప్పి ఆ కత్తి పట్టుకొని ముందుకు బయలుదేరారు. బయలుదేరేసి టేకుమళ్ళ రాజధానిగా చేసుకొని ఖమ్మం దగ్గర ఉన్న దాన్ని అక్కడి నుంచి గెరిల్లా యుద్ధం చేశారు. మొట్టమొదటి గెరిల్లా యుద్ధాన్ని శివాజీ కన్నా ముందు చేసింది ఎవరో తెలుసా అండి? కమ్మవాళ్ళు, కాపయ్య నాయుడు, ప్రోలయ నాయుడు వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి శివాజీని ఇంత గుర్తుపెట్టుకుంటున్నామే, మా కమ్మవారి యొక్క నా కాపయ్య నాయుడిని, ప్రోలయ నాయుడిని చరిత్ర ఎందుకు విస్మరించిందండి? గెరిల్లా యుద్ధం చేసి నిజంగా చెప్పాలంటే ఇవాళ గర్వంగా అందరు తల ఎత్తుకునేట్టుగా నేను కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నేతల్ని, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళని, రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఓరుగళ్ళని ముస్లిం రాజులు కైవసం చేసుకొని ప్రతాపరుద్రుడిని బంధించి ఆ తర్వాత వాళ్ళ మనవడు పారిపోయిన తర్వాత అది సుల్తాన్పూర్గా మార్చి ఆ సుల్తాన్పూర్ని పేరు మార్చేసి పరిపాలిస్తున్నప్పుడు మరలా గెరిల్లా యుద్ధంతో సుల్తాన్పూర్ మీదకి దండయాత్ర చేసేసి ఆ దండయాత్రతో గెలిచి ఓరుగల్లుగా పేరు మార్చి
అనేక తటాకాలని నిర్మించి సేద్యం కోసం కాకతీయ వంశాన్ని పునరుద్ధరించి మేము కాకతీయులమేనని చెప్పి ముసునూరి వంశస్థులు ముందుకు వచ్చి 150 సంవత్సరాలు పరిపాలించి ఢిల్లీ సింహాసనాన్ని కూడా కైవసం చేసుకున్నారండి. మరి ఇది చరిత్ర ఎందుకు విస్మరిస్తుంది? మరి తెలంగాణలో మా పాత్ర లేదా? తెలంగాణలో ఓరుగల్లుని సుల్తాన్పురిగా మార్చినప్పుడు ఆ పేరును మళ్ళీ ఓరుగల్లుగా మార్చిన మాకు హక్కు లేదా? ఈ రాజకీయాల్లో మా స్థానం అందరికన్నా కూడా ప్రధానమైందండి. ఈరోజు ఎవరెవరెవరో చెప్పుకుంటూ పోతారే, ఇందుర్తి మహాసామ్రాజ్యం మాది కాదా? ఇందుర్తి అంటే నిజామాబాద్. కరీంనగర్ సామ్రాజ్యం మాది కాదా? శనిగారం అన్నటువంటి ఊరిని ఒక మహిళ కమ్మ నాయకురాలు పరిపాలించిందండి. మరి ఇలాంటి చరిత్రను సృష్టించినటువంటి మేము, సామ్రాజ్యాలను సృష్టించిన మేము, ఒక ఢిల్లీ సుల్తాన్లను బందీలుగా తీసుకొచ్చినటువంటి మేము, మారిన పేరును ఉద్ధరించిన మేము, కాకతీయ శిల్పాలను ఎవరైతే పడగొట్టారో వాటన్నిటినీ మరలా సజీవ రూపాలుగా మార్చిన మేము, సారస్వత వైభవాన్ని పునరుద్ధరించిన మేము, శాసనాలను పునరుద్ధరించిన మేము, తటాకాలను నిర్మాణించిన మేము, పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చిన మేము ఇక్కడ సెకండ్ గ్రేడ్ పౌరులు ఎందుకు అవుతాం? ఇక్కడి నుంచి కమ్మ వాళ్ళు అక్కడ కనకదుర్గాన్ని ఎందుకు అనిపించుకుంటాం? ఇది తప్పితే కులంని ప్రాతినిధ్యంలోకి తేవాలని కాదండి. అందరం ఇక్కడ ఉన్నటువంటి భాగస్వాములు. మనమందరం చూడాల్సింది దళిత వర్గాలని, పీడిత వర్గాలని, ఎవరైతే భావ స్వాతంత్రం లేకుండా బతికారో, ఎవరైతే స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం అలమటించారో, ఎవరైతే గుక్కిడి నీళ్ల కోసం, ఒక ముద్ద కోసం అలమటించారో, అలాంటి వాళ్ళ కోసం పాటుపడే సంస్కృతి. దానికి ఎవరు ముందుకొచ్చారు? ఎన్టీ రామారావు గారు. ఇక్కడున్న పటేల్ పటవారీ వ్యవస్థని రద్దు చేసి సామాన్యుడికి కూడా రాజ్యాధికార పట్టాభిషేకాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్ కమ్మవాడని ఇప్పుడు చెప్తాను నేను. విడిగా నేను చెప్పను. పరిపాలన సంస్కరణలు తీసుకురాలేదా? వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాలేదా? సారస్వత రంగంలో మార్పులు తీసుకురాలేదా? ఇంకా ఎక్కడెక్కడికో ఆలోచించుకుంటూ ఉంటే మత స్వారూప్యతలో కానీ, భావ ప్రకటనలో కానీ మేము ఏం తప్పు చేసాం? కమ్మ కమ్మ కమ్మ, ఏ కమ్మ కమ్మతనం కాదా అని నేను గొప్పని చెప్పను. ప్రతి కులము గొప్పదే. ప్రతి కులం కూడా ఇవన్నీ కూడా శ్రమ సాంద్రతని బట్టి వచ్చినాయి, డివిజన్ ఆఫ్ లేబర్ని బట్టి వచ్చినాయి, శ్రమ వర్గీకరణ నుంచి వచ్చినాయి. అంత మాత్రం ఎవరికి కిరీటాలు మొలవల. కానీ జాతిని తప్పు పడుతున్నప్పుడు, జాతిని విమర్శిస్తున్నప్పుడు జాతి అహంకారంలోకి రాం. కానీ ఈ జాతి నాది, ఇది నాది, ఈ నెలలో పుట్టాను, ఈ యొక్క డిఎన్ఏని నేను కలిగి ఉన్నానని చెప్పడానికి గర్వపడతానండి. కమ్మ డిఎన్ఏ నిజం చెప్పాలంటే ఒక 3 మాటల్లో కమ్మ డిఎన్ఏ అని గురించి చెప్తా. త్యాగానికి మారుపేరు కమ్మ డిఎన్ఏ, సమాజత్వంలో సమానత్వానికి మారుపేరు కమ్మ డిఎన్ఏ, కమ్మ డిఎన్ఏ కష్టపడటానికి మారుపేరు. పుళ్ళు బడ్డ, గొడ్డలి దెబ్బలు తగిలిన చెలించకుండా గుక్కెడు అన్నం పెట్టగలిగినటువంటి కమ్యూనిటీ ఇది. ఈ 3 శక్తులు మంచి శక్తులు కాదా? ఈ 3 లక్షణాలు మంచి లక్షణాలు కాదా? ఈ 3 ఆదర్శాలు ప్రపంచానికి ఆదర్శం కాదా? అందుకని కమ్మగా గర్విస్తా, కమ్మగా ముందుకు. కమ్మ అంటే శ్రమ, కమ్మ అంటే ఉత్తరం ఇవన్నీ వేరేదండి. ఇప్పుడున్న మీనింగ్లో చెప్పాలంటే కమ్మ అంటే శ్రమకు మూలం. ఎక్కడ చూసినా నిజామాబాద్లో ప్రాజెక్టు కింద ఎవరు పనిచేశారండి? ఆ రోజు ప్రాజెక్టు కోసం తీసుకొచ్చారన్నారు, అది కాదండి, ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఆ రోజు శ్రీకృష్ణ కమిషన్ ఏముందంటే అక్కడ ప్రాజెక్టు నిర్మాణం కోసం, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్ర నుంచి కూలీలుగా వచ్చారు. ఏమి రాలేదండి, కొంతమంది వచ్చారు. కానీ ఇక్కడ జాతి ఉంది, ఇందుర్తిని పరిపాలించింది ప్రోలయనాయుడు, కాపైనాయుడు వంశస్థులండి. మరి వాళ్ళు వచ్చారా? జయించారండి. ఎక్సెప్ట్ వడ్లమానూరు ఊరు తప్పితే, మహబూబ్ నగర్లో వడ్లమానూరు చూడండి, అది తప్పితే, అక్కడ 2-3 రెడ్డి సామ్రాజ్యాలు తప్పితే అద్దంకి వరకు పరిపాలించారు. అద్దంకిలో ఒక ఎన్లైటెండ్ రెడ్డి సామ్రాజ్యం ఉంది. తర్వాత కనౌజ్ వరకు పరిపాలించారండి. అదే ముదిగొండ శివప్రసాద్ గారు మొన్న చెప్పగలిగారు. ఇప్పుడు నల్గొండదండి, నల్గొండ ప్రాజెక్టు కూడా ఏదో. నల్గొండ ప్రాజెక్టే కాదండి, నాగార్జున సాగర్ డ్యామే కాదు, ఏలేశ్వరం ఇందాక మీతో చెప్పాను చూడండి. ఆ ఏలేశ్వరం అన్నది పరిపాలనలో సువర్ణాక్షరాలతో లిఖించగల ప్రదేశం అండి. అక్కడ కమ్మ ప్రభువులే పరిపాలించారు. రుద్రమదేవికి సేనాధిపతులుగా వీరే ఉన్నారు. ప్రతి రాజ్యరికంలో కూడా సేనాధిపతులు వీళ్ళు, నాయకులు వీళ్ళే. అదే నాయకర్ అనే శబ్దం. దేశం అంతా ఎక్కడైతే పంజాబీలు, సిక్కులు సైన్యంలో ఉంటారో, ఒకవైపు కొంతమంది పంటలు పండించడం, కొంతమంది దేశానికి సేనాధ్యక్షులుగా ఉండటం, సామ్రాజ్యాలకు సేనాధ్యక్షులుగా ఉండటం, కొంతమంది ఏమో కవులుగా వెళ్ళటం, ఇదంతా అందరు కలిసిమెలిసిన ఉన్నతత్వాన్ని తీసుకొచ్చిందండి.
కొందరు బౌద్ధ మతంలోకి వెళ్ళారు, కొందరు జైన మతంలోకి వెళ్ళారు. ఆ తర్వాత హైందవ మతం మీద ఉన్న దాడులు చూసిన తర్వాత శైవ మతంలోకి, వైదిక మతంలోకి వచ్చారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ధైర్యంగా ఇంకో మాట చెప్పుకుందాం. యజ్ఞ యాగాదుల్ని తిరస్కరించిన కమ్యూనిటీ ఇదండి. యజ్ఞం యాగాది కాదు, మనిషికి పట్టిన అన్నం కావాలని చెప్పి హేతువాద దృక్పథాన్ని తీసుకొచ్చిన జాతి కూడా ఇదే. వేదాల్ని గౌరవిస్తాం. వేదాలు సామాన్యుడికి అర్థం కావాలి. వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం అందరికీ పంచాలి. వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచడంతో పాటు ధార్మికత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. హిందూ సమాజంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, హిందూ సంస్కృతి, హిందూ మతం అంటే కమ్మవారు ఏమని నమ్ముతారో తెలుసని మతంగా భావించాం, ఒక సంస్కృతిగా భావిస్తాం, ఒక వారసత్వంగా భావిస్తాం. హిందూ మతం అన్నది ఒక జీవన విధానం. ఆ జీవన విధానాన్ని కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి జాతి ఇదండి.